Hi friends, welcome to Lakshman Spoken English YouTube channel. Now I am going to tell about past actions. గతంలో జరిగిపోయిన పని గురించి చెప్పడానికి తెలుగులో మనకు ఒకటే విధంగా మనకు చెప్పడానికి వస్తుంది. కాకపోతే ఇంగ్లీష్లో మనకు 3 వెరైటీస్ ఉంటాయి. ఓకే, 3 వెరైటీస్ ఏంటి, 3 వెరైటీస్ ఎట్లా చెప్పాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనకు వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3. ఎప్పుడైనా సరే హ్యాజ్ వచ్చిందంటే కంపల్సరీ మనం V3 వాడుతుంటాము. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 మనం వాడతాము. ఐవి యూదేకి హ్యావ్ వాడాలి. ఐవి యూదేకి హ్యావ్ వాడతాము. అలాగే ఈ షీ ఇటుకు వచ్చేసి హ్యాజ్ వాడతాము. ఇక్కడ అయ్యింది కాబట్టి హ్యావ్ వాడతాము. ఐ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ జస్ట్ నౌ. ఇప్పుడే రీసెంట్లీ నా జాబ్ని నేను వదిలేశాను. ఐ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ రీసెంట్లీ. ఇప్పుడే నా జాబ్ని వదిలేశాను. ఇది కూడా రీసెంట్లీ పాస్ట్ యాక్షన్. లెఫ్ట్ అంటే V3. ఓకే, అలాగే ఐ లెఫ్ట్ మై జాబ్. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే. నా జాబ్ని నిన్న వదిలేశాను. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్. దీనికి ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే అయ్యి, లెఫ్ట్ అంటే V2. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే. నిన్న నా జాబ్ని వదిలేశాను. ఐ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ జస్ట్ నౌ. ఇప్పుడే నా జాబ్ని వదిలేశాను. ఇది రీసెంట్లీగా అయిపోయింది. ఓకే, అలాగే ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే అంటే నిన్న నా జాబ్ని వదిలేశాను. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం వాడుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకు 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. 2 యాక్షన్స్ అనేది గతంలో కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ అని మనం వాడుతూ ఉంటాము. ఓకే, ఇక్కడ ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. నా కొత్త జాబ్ రాకంటే ముందే నా పాత జాబ్ని వదిలేశాను. ఓకే, నా కొత్త జాబ్ రాకంటే ముందే నా పాత జాబ్ని వదిలేశాను. ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. నా కొత్త జాబ్ రాకంటే ముందే నా పాత జాబ్ని వదిలేశాను. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ మనం V3 వాడతాము. ఇక్కడ లెఫ్ట్ అంటే V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్. నా కొత్త జాబ్ రాకుంటే ముందే నా పాత జాబ్ని వదిలేశాను. షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ. ఓకే, షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ షీ ఇటుకు వచ్చేసి మనము హ్యాస్ వాడతాము కాబట్టి ఇక్కడ షీకి వచ్చేసి హ్యాస్ వాడాను. ఓకే, షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ. షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ. ఆమె ఇప్పుడే గ్లాస్ని పగలగొట్టింది. షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ. ఆమె ఇప్పుడే గ్లాస్ని పగలగొట్టింది. అదే సింపుల్ పాస్ట్కి వచ్చేస్తే షీ బ్రోక్ అనేది, ఇక్కడ బ్రోకెన్ అనేది V3, ఇక్కడ బ్రోక్ అంటే V2. ఓకే, షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్. షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్. పోయిన వారంలో ఆమె గ్లాస్ని పగలగొట్టింది. పోయిన వారంలో ఆమె గ్లాస్ని పగలగొట్టింది. షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్. షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్. ఆమె పోయిన వారంలో గ్లాస్ని పగలగొట్టింది. షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ అంటే ఆమె ఇప్పుడే రీసెంట్లీగా గ్లాస్ని పగలగొట్టింది. షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్ అంటే ఆమె పోయిన వారంలో గ్లాస్ని పగలగొట్టింది. ఇది కూడా పాస్ట్ యాక్షనే, ఇది కూడా పాస్ట్ యాక్షనే. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకుంటే షీ హ్యాడ్ బ్రోకెన్ అనేది V3. బ్రోకెన్ అనేది V3. షీ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ బిఫోర్ హీ వెంట్. సపోజ్ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ భర్త ఇంటికి రాకంటే ముందే ఆమె గ్లాస్ పగలగొట్టిందంటే ఓకే, షీ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ బిఫోర్ హీ వెంట్. అతను వెళ్ళే కంటే ముందే ఆమె గ్లాస్ని పగలగొట్టింది. అతను వెళ్ళకంటే ముందే ఆమె గ్లాస్ని పగలగొట్టింది. షీ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ బిఫోర్ హీ వెంట్.
షీ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ బిఫోర్ ఈ వెంట్. ఈ విధంగా మనము త్రీ డిఫరెన్స్ పాస్ట్ యాక్షన్స్ని మనం ఈ విధంగా చెప్తుంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే రీసెంట్గా పని అయిపోయింది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. గతంలో జరిగిపోయిన పనికి సింపుల్ పాస్ట్ వాడతాము. గతంలో రెండు పనులు కంప్లీట్ అయిపోయినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 వాడతాము. ఐవి యూదేకి హ్యావ్ వాడాలి, ఈ షీట్కి వచ్చేసి హ్యాస్ వాడతాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3. ఓకే, అలాగే సింపుల్ పాస్ట్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాము. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వాడతాము. ఐ హ్యావ్ లెఫ్ట్ మై జాబ్ జస్ట్ నౌ, ఇప్పుడే నా జాబ్ని వదిలేశాను. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎస్టర్డే, నిన్న నా జాబ్ని వదిలేశాను. ఐ హ్యాడ్ లెఫ్ట్ మై జాబ్ బిఫోర్ ఐ గాట్ న్యూ జాబ్, నా కొత్త జాబ్ రాకంటే ముందే నా పాత జాబ్ని వదిలేశాను. షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ రీసెంట్లీ, ఆమె రీసెంట్లీగా గ్లాస్ని పగలగొట్టింది. షీ బ్రోక్ ద గ్లాస్ లాస్ట్ వీక్ పోయిన వారంలో ఆమె గ్లాసు పగలగొట్టింది. షీ హ్యాడ్ బ్రోకెన్ ద గ్లాస్ బిఫోర్ హీ వెంట్, అతను వెళ్ళకంటే ముందే ఆమె గ్లాస్ని పగలగొట్టింది. ఈ విధంగా మనము 3 వెరైటీస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో, సింపుల్ పాస్ట్లో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము ఈ త్రీ డిఫరెన్స్ వెరైటీస్ మనం యూజ్ చేస్తుంటాం ఇంగ్లీష్లో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.